గారు అసలు జనగామ జిల్లాకు వచ్చే అర్హత ఉందా అని చెప్పేసి ఈ వేదిక మీద నుండి ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే మీ నాయన ఉద్యమం నడుస్తున్నప్పుడు 10 జిల్లాల తర్వాత ఏదైనా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే 11వ జిల్లా నేను జనగామ చేస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిన సంగతి. అటువంటిది జిల్లాల ఏర్పాటులో మీ నాయన పంచాయతీ, మీ బావ పంచాయతీ, మీ పంచాయతీ, మీ కుటుంబ పంచాయతీ మూలంగా జనగామ నియోజకవర్గ అస్తిత్వాన్ని దెబ్బతీస్తూ బలవంతంగా ఈ జనగామ నియోజకవర్గంలో ఉన్న చేర్యాలను సిద్దిపేటలో, ఎందుకంటే జనగామ జిల్లాకు 12 మండలాలు ఉంటే మీ బావ జిల్లా అయిన సిద్దిపేటకు 24 మండలాలు. మీకు అసలు కొద్దిగా ఇంకిత జ్ఞానం ఉన్నదా ఈ జిల్లాలు ఏర్పాటు చేసే విషయంలో? ఇక్కడ జనగామ బిడ్డలు పోరాటం చేసి ఏర్పాటు చేసుకున్న ఈ జిల్లాలో మీరు వచ్చి మాట్లాడడానికి మీకు ఏమన్నా అర్హత ఉందా కేటీఆర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు స్థానిక సంస్థల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు నంబర్లను సన్మాన కార్యక్రమానికి వచ్చారు. ఇది అత్యంత హాస్యాస్పదం. ఎందుకంటే మీ 10 సంవత్సరాల పాలనలో స్థానిక సంస్థలను ఎంత మేరకు నిర్వీర్యం చేయాలో, ఎంతవరకు దెబ్బతీయాలో అంతవరకు దెబ్బతీసి సర్పంచులతోని బిల్లులు శాంక్షన్ చేయించి శ్మశాన వాటికలు కట్టించి ఆఖరికి ఆ బిల్లులు ఎత్తకుండా కొంతమంది గుండెపోటుతోని, కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని అదే శ్మశాన వాటికలకు వాళ్ళ శవాలకు పోయేటట్టు చేసిన కుటుంబ పాలన మీది. మీరు ఈరోజు స్థానిక సంస్థల సర్పంచ్లను సన్మానం చేయడానికని చెప్పేసి మీరు జనగామకు రావడం అంటే నవ్విపోతూ కాక నాకేమి సిగ్గన్నట్టుగా ఉన్నది మీ చరిత్ర. నిన్న జనగామలో వచ్చినప్పుడట ఆ యువరాజు గారిని చూడ్డానికి జనాలు తండోపతండాలు వచ్చిర్రు. ఇక్కడ జనగామలో ప్రజలు చూస్తున్న బ్రహ్మరథాన్ని చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఇక ఆకాశంలోకి వెళ్ళిపోతుంది, ఇప్పుడే అధికారంలోకి వచ్చేస్తుంది అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ గారు, మీరు మాట్లాడే మాటలు తుపాకీ వెంకట్రాముడు మాటలు అనే సంగతి మీకు తెలుసు, మీ కార్యకర్తలకు తెలుసు, ఈ ప్రజలందరికీ కూడా తెలుసు. మా జనగామకు తుపాకీ వెంకట్రాముడు వచ్చిండు అని చెప్పేసి చూడడానికి వచ్చి ఉంటారేమో కానీ నిన్నొక నాయకుడుగా గుర్తించే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో జనగామలోనే కాదు ఎక్కడ కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేటీ రామారావు గారు మా సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి గారిని ఉద్దేశించేసి మాట్లాడడం ఎంత విచిత్రంగా ఉందంటే, ఆయన కొడుకు వయసు లేని కేటీ రామారావు గారు, బిడ్డ వయసు లేని కేటీ రామారావు గారు ఆయన విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టు అని చెప్పేసి మనం భావించాల్సిన అవసరం ఉన్నది. ఉద్యమం చేసిన బీఆర్ఎస్ నాయకులకు పాలన మీద అవగాహన లేకపోతే ఈ రాష్ట్రాన్ని ప్రజలేమో ఉద్యమ నాయకుడు కదా ఏదో చేస్తాడు కదా అని చెప్పేసి ముఖ్యమంత్రి సీట్ ఇస్తే మరి పాలన ఎట్లా చేయాలి నేను అని చెప్పేసి ఎవరు సీనియర్ మంత్రి ఉన్నారని చెప్పేసి కడియం శ్రీహరి గారిని నీ అవసరాల కోసం ఆయన సీనియారిటీని, ఆయన పాలనా దక్షతను వాడుకోవాలని చెప్పేసి నువ్వు పార్టీలోకి తీసుకెళ్ళావు. నువ్వేమో ప్రేమతో దయతో తీసుకెళ్ళలేదు. నీకంత ప్రేమ ఉంటే డాక్టర్ రాజా గారిని మీరు చెప్పినట్టు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేవారు. కానీ మీ అవసరాల కోసం కడియం శ్రీహరి గారిని పార్టీలో తీసుకొని రాజ్యాంగబద్ధంగా బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగబద్ధంగా వారికి ఇచ్చిన పదవులను మీరేదో దయతో ఇచ్చిరని చెప్పేసి నేను మీడియాలో చెప్పుకున్నాం. శ్రీహరి గారి మీద మీరు ఏ విమర్శ చేసినా మీరు 100 తప్పులు చేసిన శిశుపాలుడు లాగా తయారైతే తప్పితే మీ మాటకు విలువ ఉండదనే సంగతిని మీరు గుర్తించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల గురించి మేమేదో వెలగబెడతామని చెప్పేసి కేటీ రామారావు గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా కలలు అంటున్నారు, పాలకుల దయాకర్ రావు కూడా కలలు అంటున్నారు. కానీ మీ కళలు గుర్తుల మీద వస్తే
కొంప కొల్లేరైతుంది మీకు. మీకు జనగామ మున్సిపాలిటీ రాదు కదా, గన్పూర్ మున్సిపాలిటీ రాదు కదా, ఏది రాదు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా పచ్చ కామెర్లోడికి ప్రపంచమంతా పచ్చ కనిపించినట్లు నువ్వు ఏ భాష అయితే వాడినవో, ఏ పదాలైతే వాడినవో, బహుశా నీకన్నా ఎక్కువ ఎవరికి అవి సూట్ కావు అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇంట్లో మీ తోటి వారు, మీ నాయననే సహించలేకపోతున్నావు. నువ్వు పోయినసారి పెద్ద మనిషిని దింపేసి ఎప్పుడు సీఎం కుర్చీ మీద కూర్చుందామని చెప్పేసి అప్పుడు తహతాలాడినావు. మళ్ళీ ఒకవేళ కేసీఆర్ పేరు మీద ఈ తెలంగాణ ప్రజలు ఓటేసి బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే నేనెప్పుడు సీటు మీద కూర్చోవాలని చెప్పేసి నువ్వు ఎన్ని కుతంత్రాలు పన్నావు అనేది ఈరోజు మీ చెల్లెమ్మనే, కవితమ్మనే అసెంబ్లీ సాక్షిగా, శాసన మండలి సాక్షిగా చెప్పిన మాటలు, వారు చెప్పిన మాటలకు కనీసం ఒక్కటంటే ఒక్క మాటకైనా మీరు సమాధానం ఇవ్వాలని వరకన్నా చెప్పిర్రా? ఒకవేళ నిన్న సమాధానం చెప్తే వారు లేవనెత్తిన అంశాలన్నిటి గురించి నువ్వు ఒక్క మాట నువ్వు సమాధానం చెప్పాలా? మౌనం అర్థాంగీకారం అంటారు. అంటే కవితమ్మ చెప్పిన ముచ్చట్లు నువ్వు దాని విషయంలో మౌనం ఉన్నామంటే నువ్వు అన్నింటినీ అంగీకరించినట్లే కదా. ఎందుకంటే 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది, ఇరిగేషన్ లో అన్యాయం చేసింది, ఉద్యోగాల్లో అన్యాయం చేసింది, అలాగే ఉద్యమకారులకు అన్యాయం చేసింది. మేము దానికి బాధపడుతున్నాము. నేను ఆ రోజు ఆ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి కవితమ్మ మండలి సాక్షిగా చెప్తున్నారు కదా. మరి వారి ప్రశ్నలకు ఒక్కటంటే ఒక్క ప్రశ్నకైనా మీరు సమాధానం చెప్తున్నా అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాము. మరి యొక్క చెల్లెనో అక్కనో కవితను మన మీద, మీ కుటుంబం మీద, మీ నాయన మీద ఈ విధంగా ఎన్ని అక్రమాలు చేస్తుందో కూడా ఈ అసెంబ్లీలో సాక్షిగా ఎమ్మెల్సీలో మాట్లాడినప్పుడు మీకు సిగ్గుశాలం ఉందా? కనీసం మీ చెల్లెని కంట్రోల్ చేయనప్పుడు ఇవాళ మా నాయకుల మీద దుష్పాలాడేంత ఉన్నదా మీకు? మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ మరి సోనియా గాంధీ దయ వల్ల తెలంగాణ ఇచ్చిన తర్వాత, మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాష్ట్రాన్ని దాదాపు 10,000, 20,000 కోట్లు, 100 లక్షల కోట్లు కూడా అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా ఇచ్చిన తర్వాత మరి ప్రజలందరూ కూడా మరి మన కాంగ్రెస్ పార్టీ అయితే ఈ రాష్ట్రానికి ప్రజాపాలన అందించిన ఉద్దేశంతో మరి పాల్గొన్న తర్వాత మన రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి నాడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ కార్యాలు చేసుకుంటే మరి మీకు పుట్టగతి లేకుండా ఈరోజు నాయకుల మీద మేడం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి పొంచపల్లి శ్రీనివాసరెడ్డి గారు మరి వారి బినామీ, ఎవరి బినామీ? కేటీఆర్ యొక్క బినామీ. కేవలం మందు తాగుతాడు, గ్లాస్ కూడా గ్లాస్ అందించడం అనే నైతికం అనేది ఆయన ఈ విధంగా మాట్లాడడం కూడా తీవ్రంగా ఖండిస్తూ, నువ్వు ఖచ్చితంగా ఇదే విధంగా మీరు మాట్లాడితే జనగామ వస్తే కూడా మీ అందరం గురించి పొలిమ దాటి కొట్టమని చెప్పి సందర్భం చెప్తూ సెలవుస్తున్నాం. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఆ రోజు నామినేషన్ వేస్తే అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గరికి వచ్చి దండం పెట్టి కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్ల దయతో మేము ఆ రోజు ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అయినవని సందర్భంగా ఒక్కసారి గుర్తు వేసుకోవాలని మేము హితవు పలుకుతా ఉన్నాం. ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ ఆయన ప్రశ్నేషన్లో మాట్లాడుతున్నాడు, ఇవాళ అయ్యను అసెంబ్లీకి తీసుకున్నాడు, ఇవాళ ఒక అక్క సోదరి ఇవాళ బండ ముందుకెళ్తా ఉంది, నిన్ను, నీ బావను, నీ అయ్యను, వాటి మీద సమాధానం చెప్పని చాటగాక ఈరోజు గల్లీలు పట్టుకొని పోయి అధికారం 10 ఏళ్ళ అధికారం ఉన్నాం, మేము రాజులం, మేము దొరలము, మేము విలమలము, ఈరోజు అధికారం మా చేతుల్లో ఉండాలి, శాశ్వతంగా అధికారం మేమే అనుభవించాలని ఒక కుతంత్ర పూరితమైన ఆలోచనతో ఈరోజు కొట్టుకుంటా ఉన్నాం, తిరుగుతా ఉన్నాం. ఈరోజు ప్రజలు కోరుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ప్రజలు కోరుకుంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ప్రజలు మీ పాలన వద్దు, మీరు చేసిన అవినీతి చాలు అనే మిమ్మల్ని ఇంట్లో ఉండబెట్టారు. అయినా కూడా ఏ రోజు కూడా మీ నాయన ముఖ్యమంత్రి అయింది కూడా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయింది కూడా ఇప్పటి వరకు అసెంబ్లీకి వచ్చిన పాపన లేదు. అసెంబ్లీకి వచ్చి మొన్న 3 నిమిషాలు వచ్చి సంతకం పెట్టిపోయాడు. సంతకం ఎందుకు పెట్టిందంటే జీతం కోసం సంతకం పెట్టిందట. అంటే మీరు పైసల మీద ఉన్న దృష్టి ప్రజల మీద లేదు అని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.
కేటీఆర్ గారు మాట్లాడిన తీరు, ఆయన చేసినట్టే ఆరోపణ జనగామ ప్రజల నుంచిందో ఇంత కఠినంగా ఖండిస్తున్నారు. నిన్న వారు వాడున్నటువంటి భాషను జనగామ జిల్లా ప్రజలందరూ ఏకంగా ఖండిస్తూ అంత సంస్కారహీనమైనటువంటి భాషను వాడినందుకు నిజంగా నేను చీదరించుకుంటున్నానని ఈ సందర్భంగా కేటీఆర్ గారు ఒక్కసారి మీరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వెనుకకు తిరిగి చూడండి. తెలంగాణ ఎట్లా వచ్చింది? సరే, పోరాటం చేయొచ్చు. ఈరోజు నక్సలైట్స్ 60 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. కానీ ఎవరు ఏమి ఏదో కొంతవరకు సామాజిక మార్పు రావచ్చు అని వారు కోరుకున్నటువంటి మార్పు మాత్రం రాలేదు. వేలాది మంది అమరులైనారు, ఎలక్ట్రిసిటీ రాలేదు. కానీ కేవలం కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి, సోనియమ్మ, రాజీవ్ గాంధీ గారు తలుచుకున్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకుంది కాబట్టి మన తెలంగాణ వచ్చిందని ఒక్కటి గుర్తుంచుకుంది. అసలు తెలంగాణ రాకుంటే కేసీఆర్ గారు ఏంటి, కేటీఆర్ గారు ఏంటి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఏంటి, తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి. నమస్కారాలు. మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నిన్న టీఆర్ఎస్ మన ప్రియతమైన నాయకుని రేవంత్ రెడ్డి గారిని తీవ్రంగా మాట్లాడినందుకు మేము ఈరోజు తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది. మరి తన మాట్లాడినటువంటి స్థాయికి తగ్గ మాటలు లేవు. మరి మేము కూడా స్థాయికి తగ్గ మాటలు మాట్లాడితే మరి ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు అని హెచ్చరిస్తూ, మరి ఇలా సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేటీఆర్ తెలంగాణలో మరి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉండేటోడు కాదు. మరి మన రేవంత్ రెడ్డి ఆయన లెక్క వచ్చి కుర్చీలో కూర్చున్నాడు కాదు. మన రేవంత్ రెడ్డి నాయకుడు ఎంపీటీసీ అయ్యిండు, ఎంపీపీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, పిసిసి అయ్యిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. కొంచెం అలా సిగ్గు ఉండాలి ఆయన మాట్లాడటానికి. ఒక ఆయన అయితే 65 రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ రెడ్డి అంటే ఆయన అనుచిత మాటలు, ఆయన సోదరు బిడ్డ చెప్తారట, మనం అంతా లాగు దాచుకోనట. బిడ్డ మీ అవతార కాలాలతో మీ సోదరు బిడ్డతో ఇన్ని రోజులు ప్రభుత్వం నడవలేరు. అది కేసీఆర్ మరి ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నాం. నీ సభల్ని నీ కార్యకర్తలే ఉండి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే ఉచిత బస్సు ఇవ్వడం జరుగుతూ ఉంది. 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి అనేక సంక్షేమ పథకాలు చేసుకుంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ నడిపిస్తా ఉన్నాడు ప్రియతమ నాయకుడు. మరి ఇలా మీరేం చేశారు? మరి పల్లా రాజశేఖర మరి కార్యక్రమం ధర్నా చేస్తూ ఉన్నాడు. మరి ఇలా నువ్వు అయినటువంటి కార్యక్రమంలో 3 ఎమ్మెల్యేలు కల్పిస్తామని మాట్లాడుతూ ఉన్నావు. మరి శాంత సమస్యలలో నిన్నటివే చెప్పావు. ధర్మప్రమాణానికి కాంగ్రెస్ వచ్చి మన టీఆర్ఎస్లోకి వచ్చిందని మరి నీకు బుద్ధి జ్ఞానం ఉంటే మరి నువ్వు చేసుకోవచ్చు కదా. మరి భావన బలవంతం చెప్తాను అని చెప్తా ఉన్నావు. ఎవరో అభిప్రాయం పేరు వాళ్ళ పార్టీలో ఉండడానికి నిర్ణయించుకున్నాం కాబట్టి అటువంటి కార్యక్రమాలు కాకుండా అభివృద్ధి కార్యక్రమం వచ్చి ఎమ్మెల్యేగా ఉన్నావు. 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండవు. ధర్మం అభివృద్ధిని మొత్తం జిల్లాను నాశనం చేస్తూ ఉన్నావు. ఇలా అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచినట్టు ఉంటే ఇలా చెప్పడానికి ఎన్నో రకాల అప్పులు ఉన్నాయి. ఇలా మనం ఖచ్చితంగా ఒక ఫ్యాక్టరీ చేసుకునేటువంటి అవకాశాలు కోల్పోయినాం. నీ దమ్ముండే, నీ ధైర్యం ఉంటే కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు చేయలే. ఇప్పుడు కూడా ప్రతిపక్షంగా ఏం చేస్తారో ఒకసారి చెప్పాలి. ఇలా కారుపోవడం ఆగుతుంది 12 సార్లు చెప్తా ఉన్నావు. 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఇచ్చారు. 5 కోట్ల రూపాయలు ఇస్తే మరి నీకు ఒక రూపాయి కూడా తెచ్చుకొని చాలా కాలేదు. మరి నేర్చినటువంటి ఇంట్లో కాడ పోయి ఫోటోలు దిగుతారు ఈ కార్యకర్తలు. మరి ఇంట్లో వ్యక్తి మా ఎమ్మెల్యే చేసినట్టు కొంచెం లబ్ధ అనేది ఉండాలని నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని నేను చెప్పుకుంటున్నాను.